అస్మద్గురుభ్యో నమః. అడియని రామానుజదాసు వరలక్ష్మి అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. ఈరోజు మనం తిరుప్పావై వ్రతంలో 4వ రోజు 4వ పాసురంలో ఉన్నాం. ఆండాళమ్మ ఏం చెప్పిందో ఈ పాసురంలో తెలుసుకుందాం. నీలాతుంగ స్తనగిరి తటి శుద్ధముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమజ్జాపయంతి శోచిష్టాయాం సృజనిగలితం యా బలాంతృత్య భుంక్తే గోదా తస్యై నమయదమిద భూయ ఏవాస్తు భూయః. ఈరోజు పాసురం అండి. ఆలిమలై కన్నా ఒండ్రు నీకై కరవేల్ ఆలి ఎలుపుక్కు ముగందు కొడార్ తేరి ఊలి முதல்வன் போல் மேய் கரட்டு பாலி அந்தோலுடை பர்பனாவன் காயில் ஆலி போல் மின்னி வலம்பரி போல் நின்றதிரிந்து தாளாதே சாரங்க முதத்த சரமலை போல் வாழ உலகனில் பெய்திடை நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோ రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడుగలే శరణం. ఈరోజు ఈ పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే గనక వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. వీరు ముఖ్యంగా తిరుప్పావై వ్రతం పట్టడానికి కారణం, ఈ వ్రతం చేయడానికి కారణం వర్షం. పెద్దలందరూ కూడా వర్షం కావాలని ఈ చిన్నపిల్లల గోపికలందరి చేత కూడా వరుణ దేవుణ్ణి ప్రార్థించడం కోసం ఈ నోమును పట్టించారు కదండి. అందుకని వీరు ఏమంటున్నారంటే వరుణ దేవుణ్ణి పిలుస్తున్నారు. పిలిస్తే గనక వరుణదేవుడు ప్రత్యక్షమవుతే గనక చెబుతారు వీరు, మేము నోము నోచుకుంటున్నాం, వర్షాన్ని కురిపించు, ఆ వర్షం నువ్వు బాగా కురిపించాలి, నువ్వు వర్షానికి అధిదేవుడివి, నీకు శ్రీమన్నారాయణుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడు, అంతా కూడా సమానంగా అన్ని చోట్ల కూడా సమాంతరంగా అందరూ కూడా సంతోషించేలాగా వర్షాన్ని కురిసే శక్తి నీకుంది. అవన్నీ నువ్వు ఎలా వర్షం కురుస్తావంటే గనక చెరువులు, నదులు, వాగులు, సరోవరాలు నిండుగా నీరు ఉండేలాగా కురిపించు, మేము అందరము కలిసి దానిలో స్నానం చేస్తాం అంటారన్నమాట. ఈ గోపికలు ఈ వరుణదేవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణని దర్శిస్తున్నారు. ఇంకా ఆచార్యులను కూడా అంతర్యామిగా దర్శిస్తున్నారు. అందుకని ఆలిమలై కన్నా అన్నారు, కానీ కృష్ణుణ్ణి తలుస్తున్నారన్నమాట వీళ్ళు. అప్పుడు ఈ వరుణదేవుడు సరే వర్షం కురిపిస్తాను అని వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఓ వరుణదేవ వెళ్ళకు, నీవు ఎలా వర్షం కురవాలో కూడా మేము చెబుతాము, ఆ విధంగా వర్షం కురవమని చెబుతారన్నమాట. ఆలిమలై కన్నా ఒండ్రు నీకై కరవేల్ ఆలి ఎలుపుక్కు ముఖందు కొడారు తేరి అంటే ఎలా చెబుతున్నారంటే గనక నీవు సముద్రం మధ్యలోకి వెళ్ళు, అలాగే సముద్రం చివర గాని గుంటల్లో గాని వెళ్ళకు, సముద్రం మధ్యలోకి లోతుగా ఉంటుంది చూసావా, అక్కడికి వెళ్ళి ఇసుక ఎంత కనపడుతుందో అక్కడ దాకా ఉన్న నీరంతా కూడా నువ్వు నీలో నింపేసుకుని నువ్వేం చేస్తావంటే గనక ఆకాశంలో చాలా ఎంత ఎత్తుకవుతే నువ్వు వెళ్ళగలదువో అంత ఎత్తుకు వెళ్ళిపోయి ఆ మధ్య నుండి అన్ని చోట్ల కూడా సమాంతరంగా ఉండేలాగా నువ్వేం చేయాలి, మాకు అందరికీ కూడా ఉదారంగమైన ఔదార్యంతో కురిపించు, అప్పుడు ఇదంతా కూడా సస్యశ్యామలం అయిపోతుంది, పంటలు కూడా బాగా పండుతాయి, మా పెద్దలందరూ కూడా చాలా సంతోషిస్తారు. నీకు ఈ ఔదార్యం ఎలాగొచ్చింది వరుణదేవ, శ్రీకృష్ణుడు చూడు ఎంతటి ఔదార్యమో ఉన్నాదో నీకు కూడా అలాగే ఔదార్యం ఉంది, నీవు మా అవస్థ చూసి నువ్వు వర్షం కురిపించాలి, కానీ మేము నోము పడితే గాని నిన్ను ఆహ్వానిస్తే గాని నువ్వు కురవట్లేదు, కానీ నీలో ఔదార్యం ఎలాగుండాలో తెలుసా, చూడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతాడు, ఎవరైనా సరే శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఏమంటారంట, భగవంతుణ్ణి నిన్ను మేము పొందాలి, నీవు మాకు జ్ఞానం ఇవ్వాలి, ఐశ్వర్యమును జ్ఞానమును నా నుండి పొందుటకే నా వద్దకు వచ్చి వారు గాని లేదా నన్నే పొందవలని అన్నవారు గాని ఉదారులు అంటాడు. అంటే శ్రీకృష్ణుడు ఇవ్వకుండా శ్రీకృష్ణుడి దగ్గరికి ఎవరైతే జ్ఞానం కావాలని నువ్వే కావాలని కోరుకుంటారో వాళ్ళని ఉదారులు అంటాడంట. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చేసుకోగలరు, అంటే జ్ఞానాన్ని సంపాదించుకోగలరు, అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు,
వాళ్ళు వాటిని పొందడం స్వయంగా పొందకుండా స్వప్రయత్నం లేకుండా ఆ శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయిస్తారన్నమాట. అందుకని వాళ్ళు ఉదారులు అంటాడు శ్రీకృష్ణుడు. అలాగా నువ్వు ఇవ్వలేదు, నిన్ను మేము వర్షం కావాలని కోరుకుంటున్నాము, అందుకని నువ్వు ఉదారంగా అంతా కూడా నీ చెయ్యి చాచి విస్తారంగా ఎలా కురవాలి, నువ్వు విరివిగా విస్తారంగా కురిపించు వర్షాన్ని అని ఈ గోపికలందరూ కూడా వర్షాన్ని కురిసే విధానానికి కూడా వరుణదేవుడికి చెబుతున్నారన్నమాట. ఇది ఈ విధంగా వర్షాన్ని కురవమని చెప్పినప్పుడు ఆచార్యులతో సామ్యం ఎలాగైందంటే గనక వేదాలన్నీ కూడా చాలా లోతుగా చాలా తత్వంగా అర్థం కాకుండా ఉంటాయి కదండి. అలాంటి వేదాలన్నీ కూడా ఇతర దేవతలు కూడా ఉంటారు, దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా సంపూర్ణంగా గ్రహించి శిష్యులకు అందించాలని, అటు అంటే ఇసుకలో మధ్య దాకా వెళ్ళి నీరంతా ఎలాగైతే తనలో నింపుకున్నాడో మేఘం నింపుకుందో అలాగే ఆచార్యులు కూడా వేద సారాన్ని అంతా నింపుకుని శిష్యులకి అందించాలని చెబుతున్నారు. అందుకని ఇలా పరిపూర్ణంగా జ్ఞానం కలగాలంటే శిష్యులు లేకపోతే ఏమీ చేయలేం, అంటే ఆచార్యులు లేకపోతే ఏమీ చేయలేము. ఎందుకంటే ఆచార్యుడి ద్వారానే కదా ఆ శ్రీమన్నారాయణకి దగ్గరికి చేరతాము. అందుకని ఆచార్యుడి యొక్క విశేషాన్ని ఈ 4వ పాసురంలో బాగా విపులంగా విశేషంగా చెప్పింది అమ్మనమాట. ఇంకా ఏం చెబుతున్నారు అంటే గనక ఆచార్యులన్నీ కూడా గుణాలన్నీ కూడా మనసులో నింపుకుంటే గనక ఒక పాత్రలో నీరు కింద ఎలాగైతే పొంగి పొరలిపోతుందో అలాంటి గుణాల యొక్క అమృతాన్ని నింపుకుని ఆ అమృతాన్ని అంతా కూడా శిష్యులందరూ కూడా ఉజ్జీవించడానికి, శిష్యులు ఆ శ్రీమన్నారాయణ యొక్క గుణ అనుభవంలో మునిగిపోవడానికి ఆచార్యులు కరుణ రసాన్ని కరుణ అనే దయా కరుణ అనే వర్షాన్ని కురిపిస్తారంట ఆచార్యులు. అందుకని వీళ్ళు ఆచార్యులు మేఘము ఉన్న సౌమ్యాన్ని మనకి తెలియజేశారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే గనక నువ్వు బాగా పుక్కిలు పట్టేసావు కదా, పుక్కిలు పట్టేస్తే చూడండి భోజనం చేసినప్పుడు తేనుపులు ఎలాగైతే వస్తాయో అలాగా నువ్వంతా కూడా గర్జించేసే. అలా గర్జించినప్పుడు చాలా ఓహో ఎంత గర్జన వినపడుతుంది, ఎంత మెరుపులు కనపడుతున్నాయి అని అందరూ కూడా సుఖించి చాలా సంతోషపడతారన్నమాట. అలాగా నువ్వేం చెయ్యాలి అంటే గనక అలా మేఘాలన్నీ కూడా అలా ఉండాలని చెబుతారు. ఇలా గర్జించినప్పుడు చాలా శబ్దం కలుగుతుంది కదండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, పిల్లలు ఆ గర్జనకి భయపడిపోతూ ఉంటే గనక అర్జునుడికి ఉన్న 10 పేర్లు మన దగ్గర చెప్పి మనల్ని జోకెట్టి పడుకోబెట్టేవారు పెద్దలు. అర్జునుడి యొక్క 10 పేర్లు ఏంటంటే అర్జున, పల్గుణ. అర్జునుడికి ఉన్న పేర్లండి ఇవి. అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బేభత్సో, విజయో, కృష్ణ, సవ్యసాచే, ధనుంజయ. ఈ పేరును తలిస్తే గనక ఆ శబ్దం మూలంగా ఆ పిల్లలకి వారికి ఎవ్వరికి కూడా ఎలాంటి హాని జరగదు, అంటే భయపడరు అని చెప్పారన్నమాట పెద్దలందరూ కూడా. అలాగా ఇలాంటి శబ్దంతో నీవు వర్షాన్ని కురిపించు అని వరుణ దేవుణ్ణి కోరుతున్నారు వీళ్ళు. ఇంకా చెప్తున్నారు ఏమంటారంటే ఊలి మొదల్వన్ నొరవంబోలు మేయి కరత్తు అని చెప్తున్నారు. నువ్వు ఎప్పుడైతే మేఘం అంతా కూడా నీలో నింపేసుకున్నావో నీలంగా మారిపోతావు, నల్లగా మారిపోతావు. అంటే నీలం అంటే చల్లదనం, అంటే నల్లదనము, నల్లగా అయిపోతావు కదా, నల్లదనం అంటే చల్లదనము. అందుకని నువ్వు ఎలాగుంటావంటే పరిపూర్ణంగా ఆ వర్షాన్ని కురవడానికి ఆ నీరుని కటాక్షించడానికి సిద్ధంగా ఉంటావు. అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క వాత్సల్యం అంతా కూడా దీనికి ఏమంటారంటే వాత్సల్యానికి చిహ్నము అంటారన్నమాట. చూడు ఓ మేఘమా, నువ్వెంత అదృష్టమంతురాలువో, అందుకని శ్రీమన్నారాయణకి ముందు నిన్ను తలుస్తారు. అంటే నీలమేఘ శ్యాముడు అంటారు కదండి శ్రీరాముడిని. అందుకని చూసావా, నీ పేరు ముందు ఉచ్చరించే ఆ శ్రీమన్నారాయణకి నువ్వెంత అదృష్టమే మేఘమా, అందుకని నువ్వు ఔదార్యాన్ని చూపు, మాకు వర్షాన్ని కురిపించు. ఈ విధంగా ఇలాగా ఆ మేఘము ఆకాశం నుండి చక్రపాణి చేతిలో చక్రమూలే మెరయాలని ఇంకా చెబుతున్నారు
చెబుతున్నారు అన్నమాట. ఇంకా చక్రం గురించి చెబుతున్నారు. ఇంకా ఆ చక్రం ఎలాగైతే మెరుస్తుందో, ఎంత అయితే వేగంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు కురిసేవనుకో మాకేం జరుగుతుంది, అది అదే అదే మాకు వర్షాన్ని ప్రసాదిస్తుంది, మా మా ఆచార్యులు అనే జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తారు అని చెప్తాడనమాట. పాలి అందోలుడే పర్బనాభన్ కయ్యలు ఆలిపోలు మిన్ని అంటారనమాట. ఆ శ్రీమన్నారాయణ యొక్క బాహువుల్ని వర్ణిస్తున్నారు. ఆ బాహువులు చేతుల్లో ఉన్న శంకు చక్రాలను వర్ణిస్తున్నారు. అమ్మ వర్ణించింది. బాహువులు చాలా విశాలంగా ఉంటాయి, బాగా సుందరంగా ఉంటాయి అన్నమాట. బాహువులు పరాక్రమమే కాదండి, సుందరం అని కూడా వర్ణించారు. ఎలాగంటే పరాక్రమం అంటే గనక ఆ బాహువులో కాయలు కడితేనంటే వీరత్వం అని అలింగనం చేసుకుంటారు వీర వనితలు, వీర మాతలు. అంటే వాళ్ళు ఎక్కడ మృదువుగా ఉండవంటండి, మృదువుగా ఉంటే స్త్రీతో సమానమంట మహారాజులు. అందుకని ఈ బాహువులు చాలా గట్టిగా చాలా కాయలు కట్టున్నప్పుడు అక్కడ వీరత్వం కనపడుతుందంట. ఎంత వీరుడు ఎంత పరాక్రమము అని బాహువులు తెలియజేస్తాయంట. అలాగే అలాంటి బాహువులు ఉన్న ధైర్యంతో మన సీతమ్మ ఏం చేసిందంటే అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ బాహువుల మీద తల ఆంచి పడుకుంది. అంత ధైర్యంగా పడుకుందో ఆ జంతువులున్న అడవిలో కూడా ఇంకా ఈ ఎవ్వరూ లేకుండా ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడి యొక్క బాహువులు సీతమ్మకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయంట. ఇంకా సీతమ్మ ఆ శివధనస్సు విరిచినప్పుడు ఆ వరమాల వేసినప్పుడు ఆ బాహువుల యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయిందంట మన సీతమ్మ. ఆ సౌందర్యానికి ముగ్ధులైపోయిందంట. అలాంటి సుందరమైన బాహువులు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. అలాగే అనంత పద్మనాభ స్వామి వారి బాహువులు గాని ఆయన యొక్క చేతిలో చక్రము శంఖము గాని కూడా చాలా సుందరమైనవని ఈ స్వామిని కూడా వీళ్ళు కీర్తించారన్నమాట. ఇంకా బాహువుల సౌందర్యమే కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ బాహువుల్లో ఉన్న ఆ శంకు చక్రాలను కూడా వీళ్ళు కొనియాడారు. ఎందుకంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే గనక వలంబరిపోల్ నిండ్రదెరిందు అంటే శంఖం గురించి చెప్తున్నారు. ఓ శంఖరాజమా నువ్వు శంఖంలా గర్జించాలని చెప్తున్నారు. శంఖం అంటండి కురుక్షేత్ర యుద్ధంలో శంఖాన్ని పూరిస్తే గనక ఆ శంఖం యొక్క ధ్వనికి శత్రువులు అప్పటికప్పుడే ఆ ధ్వని మూలంగానే మరణించారంట. అదే మిత్రులైన మంచివాళ్ళు కూడా ఈ శంఖ ధ్వని శుభసూచకంగా ఉన్నారంట. అందుకని శంఖం యొక్క విశిష్టత చెప్తున్నారు. ఈ గోపికలకు ముఖ్యంగా శంఖం అంటే చాలా ఇష్టం. చక్రమైనా ఒక నిమిషం బయటికి వెళుతుంది కానీ ఆ శత్రువులను సంహరించడానికి ఈ శంఖం మటుకు ఎప్పుడు కూడా స్వామి చేతిని వదిలి ఉండదు. స్వామి యొక్క ముఖ వాయువు చేత శంఖం ఏం చేస్తుందండి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ శంఖం యొక్క నాదమే ఓంకారము అంటారన్నమాట, ప్రణవము అని అంటారన్నమాట. అలాంటి శంకరాజమా స్వామి యొక్క ఆధారాల యొక్క పానీయాన్ని ఎప్పుడు కూడా సేవిస్తావే, మాకు కూడా అలా ఉంటే బాగుండును అని ఈడుపడతారంట. శంఖం అంటే చాలా ఇష్టపడతారంట వీళ్ళందరూ కూడా. అలాంటి శంఖం ఎలా శత్రువులకి ఎలాగైతే ధ్వని చేసి చాలా శబ్దాన్ని ఇస్తుందో ఆ ధ్వని కలిగిస్తుందో అలాగ పెద్ద ధ్వనితోటి నువ్వు వర్షం కురిపించు అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే గనక శంఖాన్ని వేడుకుంటున్నారు. తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా చక్రం అంటే చక్రం యొక్క కాంతి ఎలాగైతే ఉన్నదో ఆ కాంతిని ఆ మెరుపులు ఉరుములు కలిగించు. చక్రం ఎప్పుడు కూడా చాలా స్పీడ్గా చాలా వేగంగా ఉంటుంది కదండి. అలాగే నువ్వు కూడా వేగంగా వర్షాన్ని కురిపించు అని చెబుతున్నారు. ఇంకా తాళ్ళాదే శారంగా మొదలెత్త శరమలైపోలు వాళ్ళ ఉలగనీళ్ళు పేదుడాయి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఇంకా విల్లు ధనస్సు గురించి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే సారంగమని విల్లు బాణములను వర్షించినట్లు ఎప్పుడు కూడా అలిసిపోకుండా లోకంలోని వారంతా కూడా వర్షాన్ని కురిపించు అంటే చెప్తున్నారు. చూడండి ఈ మేఘంలోని వర్ణన, ఈ మేఘాల గురించి ఈ వర్షం గురించి ఈ విల్లును గురించి కూడా చెబుతున్నారు అనమాట. ఈ సందర్భంగా ధనస్సులు రెండు రకాలుగా ఉంటాయి కదండి. ఎలా ఉంటాయంటే శివధనస్సు విష్ణు ధనస్సు. అంటే శివధనస్సు అంటే
అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సీతాదేవి పరిణయం ఆడినప్పుడు చిన్నప్పుడు సీతాదేవి అంటండి ఆ ధనస్సు కింద బంతి వెళ్తే గనక ఆ ఎడం చేతితోటి ఒక్క వేలితోటి ఇలా పక్కకు జరిపి ఆ బంతి తీసుకుంది. అప్పుడు జనక మహారాజు అనుకుంటాడంట, అమ్మో ఈ సీతాదేవి మామూలు పుత్రిక కాదు, చాలా ఆ శక్తివంతురాలు. ఈ ఈ ధనస్సుని ఎవరైతే ఈ విల్లు దీన్ని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి మాత్రమే వివాహం చేయాలి సీతాదేవిని ఇచ్చి అనుకున్నాడంటే ఆ క్షణంలోనే. అందుకని స్వయంవరం ప్రకటించినప్పుడు రావణాసురుడు, రాక్షసులు మొదలగు వారందరూ కూడా ఈ శివధనస్సుని ఎత్తలేక అసలు కదల్చలేక పడిపోతారు. మనం ఎన్నో దృశ్య రూపంలో కూడా ఎన్నో సార్లు మనం చూసి ఉంటాం. అప్పుడు శ్రీరామచంద్రుడు మాత్రము ఆ శివధనస్సును విరిచి ఆ శ్రీ సీతాదేవిని వరించాడు. అలాంటి సమయంలోనే ఆ బాహుల యొక్క సౌందర్యానికి ఈడుపడింది అమ్మ. అందుకని అలాగా శివధనస్సు ఈ విధంగా శివధనస్సు. అలాంటి శివధనస్సు అసలు ఎలా లభ్యమైందంటే గనక శివుడికి విష్ణుమూర్తికి ఒకసారి యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధంలో శివుడు ఓడిపోతే గనక ఈ శివధనస్సు అదేంటి శ్రీరామచంద్రుడి యొక్క వంశీకులకి ఇచ్చాడంట శివుడు. ఆ విధంగా శివధనస్సు లభ్యమైంది. ఇంకా విష్ణు ధనస్సు పరశురాముడి దగ్గర ఉందంట. పరశురాముడు ఏం చేస్తాడు, శ్రీరామచంద్రుడికి ఇస్తాడు. శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడు, ఆ ధనస్సుని ఈ వరుణదేవుడికి ఇస్తాడు. ఇప్పుడు ఈ గోపికలు ఈ కథ అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము వీళ్ళు బాణాలు వేస్తే గనక, ధనస్సు వేస్తే గనక, ఎలాంటి ధనస్సు నువ్వు ఆనాడు శ్రీరామచంద్రుడు నీకు ఇచ్చాడే, అలాంటి ఆ ధనస్సు ద్వారా నువ్వేం చేయాలి, ఆ ధనస్సు చేత బట్టి నువ్వు అప్పుడు ఎలాగోతే ఆ ధనస్సుని ద్వారా ఏంటి బాణాలు వెళ్ళాయో అదే విధంగా నువ్వు వర్షాన్ని కురిపించు అని వరుణదేవుణ్ణి ఈ గోపికలందరూ కూడా చెబుతూ ఉంటారన్నమాట. అందుకని ఈ విధంగా వాళ్ళు ఈ ధనస్సుని వాళ్ళు చాలా ఇంకా శ్రీరామచంద్రుడి గురించి కూడా చెప్తున్నారమ్మ. ఏం చెప్తుందంటే ఈ పాత్రంలో యుద్ధం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు అంబుల పొద నుంచి బాణం తీసినప్పుడు బాణం ఇలా తీస్తాడంట వేస్తాడంట. వేసినప్పుడు అది తీసే సమయం వేసే సమయం అసలు మనం గమనించలేరంట ఎవ్వరూ కూడా. అంత వేగంగా బాణాలను సంధిస్తాడంట శ్రీరామచంద్రుడు. ఆ బాణం వెళ్ళి ఎవరికైనా రాక్షసుడికి ఆ శత్రువుకి తగిలినప్పుడు అతను చనిపోతే గనక, మరణిస్తే గనక బాణం పడిందేమో అని బాణాల వర్షం కురిపిస్తాడంట శ్రీరామచంద్రుడు. అదిగో చూసావా, అలాంటి శ్రీరామచంద్రుడి యొక్క బాణం ఉన్నదే, అలాగ నువ్వు వర్షాన్ని కురిపించు. అంత కూడా సస్యశ్యామలంగా అయిపోవాలి, అన్ని చోట్ల కురిపించాలి. ఒక చోట పడి ఒక చోట పడకుండా కాకుండా అన్ని చోట్ల కూడా కురిపించాలి. అప్పుడు మాకు సమృద్ధిగా నీళ్లు వస్తాయి. అందుకని ఈ వరుణదేవుని ఈ విధంగా వర్షం కావాలని మార్గశిరీష మా స్థానము మేము ఆచరిస్తామని కోరుతున్నారన్నమాట. అలాగే ఆచార్యులు కూడా మన ఆత్మ ఉజ్జీవించాలని ఎన్నో విషయాలు వాళ్ళు జ్ఞానం అనే వర్షాన్ని మనకి కురిపిస్తారు. అలా కురిపించి ఆచార్యుల యొక్క కరుణా కటాక్షాలు మనకు లభించేలాగా ఆచార్యులు చేస్తారు. నాంగళం మార్గాలు నేరాడ మకిలిందు ఏలో రంబావాయ్ అంటే ముందుగా ఈ నోము కన్నా ముందుగా కొన్ని విషయాలు ఆచరించాలి అని అమ్మ మనకి ఈ పాత్రం దాకా చెప్పింది, ఈ పాత్రంలో చెప్పింది. మేము కూడా ఆనందించి మార్గశీర్ష స్నానం చేయడము అని అన్నప్పటికీ కూడా ఇంకా ఏం చెప్తున్నారు అంటే గనక ఈ అనావృష్టి తీరి సుఖంగా మనం ఉండాలంటే కనుక, మనం ఆనందంగా ఉండాలంటే గనక వ్రతానికి ప్రధానంగా కొన్ని పాటించాలి, సంపాదించాలి అంటారు. అవి ఏంటంటే అసూయ లేకుండా ఉండుట. అసూయ అనగా ఒకరి సుఖమును చూసి వారవలేకపోవుట. గోపికలు తమ వ్రతము స్థానము కంటే ముందు తమను దానికి అనుమతించమని పెద్దలు సంతోషపడేలాగా వీరు కోరుకుంటారన్నమాట. అంతేకాకంగా ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే గనక వీరందరూ కూడా ఇవన్నీ కూడా ఒకరికొకరు అనుభవించి పొంగిపోతారు. ఈ శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకుంటారు. తెలుసున్నాయన్నా సరే మళ్ళీ ఒకరికొకరు చెప్పుకుంటూ మనకి ఎలా చెప్పుకునే అవకాశం కలిగిందే అని ఆనందిస్తూ ఉంటారన్నమాట. అంటే వీరు గోపికలందరూ కూడా సమానంగా ఆనందాన్ని పొందుతారు. ఒకరికి ఎక్కువని ఒకరికి అసూయని అలాంటిది ఏమీ లేకుండా అందరూ సమానంగా ఒకరికొకరు చెప్పుకుంటూ గుణానుభవాన్ని పొందుతూ ఉంటారనమాట.
అందుకని వీళ్ళు ఇంకా ఏమంటారు అంటే గనక వీరికి ఈ వ్రతం అనేది ఒక వంక, ఒక భిష. వీరు స్నానం చేయడం అనేది కూడా మనం చెప్పుకున్నాం, నీటిలో స్నానం చేయడం కాదు కదా. గుణానుభవం అనే శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా అనుభవ శరీరం అంతా నింపేసుకుని ఆ నింపేసుకున్న అనుభవం అంతా కూడా మొద్ద అయిపోయి తడిసిపోవాలి. అదే వీళ్ళకి స్నానం అని మనం చెప్పుకున్నాం. అలాగా వీళ్ళందరితోటి కలిసి సమానంగా అందరూ కూడా ఏం చేయాలి, పరమానందం పొందాలి. ఆనందం ఇలా రావాలంటే ఎవరి వల్ల అవుతుందంటే ఆచార్యుని యొక్క కరుణా కటాక్షం వల్లే ఈ ఆనందం కలుగుతుందని మనకి వివరణ ఇచ్చారన్నమాట. అందుకని ఆచార్యులు కారుణ్య రసములను, కరుణా రసములను మనకు కురిపించాలని అర్థిస్తున్నారు. వరుణ దేవుణ్ణి వర్షాన్ని అర్థిస్తున్నారు, ఆచార్యుల యొక్క కరుణ అర్థిస్తున్నారు అన్నమాట. ఈ విధంగా అమ్మ 4వ పాసురాన్ని మనకి విశేషమైన తాత్వికమైన విషయాలని మనకి అందజేసింది. ఆండాల్ దివ్య తిరువడుగలే శరణం.